మీ లైఫ్ లో మీకు ఒక కోచ్ ఉన్నారా, మీకు ఒక గైడ్ ఉన్నారా, ఒక మెంటర్ ఉన్నారా? ఇదేంటి సార్ కొత్త పదాలు మాట్లాడుతున్నారు, ఇవన్నీ మాకేమీ తెలియవు అనుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో మీరు అస్సలు ఎదగలేరు. మీ జీవితంలో అసలు డెవలప్మెంటే ఉండదు. ఎందుకంటే రోజు రోజుకు మనం డౌన్ ఫాల్ కావాల్సిన అవసరం ఉంటుంది, రోజు రోజుకు పేదరికంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అదేమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ రవీంద్ర కోట, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఈ సమాజంలో ఎక్కడ చూసినా కూడా మనం ఒక ఇద్దరు ఉన్న దగ్గర కానివ్వండి, ఒక నలుగురు ఉన్న దగ్గర కానివ్వండి, మనం ఏం డిస్కస్ చేస్తూ ఉంటాం, ఏం మాట్లాడుతూ ఉంటాం అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఏనాయనా మరి ఇల్లు కట్టుకున్నావా లేదా, మరి నువ్వు ఓ ప్లాట్ కొన్నావా లేదా, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, మరి కారు కొన్నావా లేదా, అదేవిధంగా బిడ్డ పెళ్లి చేసినావా లేదా, కొడుకు పెళ్లి చేసినావా లేదా, మరి ఇవన్నీ కూడా మాట్లాడుతుంటారు మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాని నీకు ఒక మెంటర్ ఉన్నారా, ఒక కోచ్ ఉన్నారా, ఒక గురువు ఉన్నారా అనేది ఎవ్వరూ మాట్లాడరు మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే ఈ విషయం దాదాపుగా ఎవరికి తెలియదు. గురువు గురించి తెలియదు, ఒక మెంటర్ గురించి తెలియదు, ఒక కోచ్ గురించి తెలియదు. అందుకే వీటి గురించి ఎవరు ఎక్కడ డిస్కస్ చేయరు. ఇది తెలియకపోవడం వల్లనే ఈ రోజు సొసైటీలో తీసుకుంటే చాలా మంది జనాలు, అంటే 100కు 95% మంది జనాలు ఏం చేస్తున్నారంటే ప్రొద్దు నుంచి రాత్రి వరకు అనేక రకాల పనులు చేస్తున్నారు, జాబులు చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, చెమటను రక్తాన్ని ఒకటిగా చేసి కష్టపడి సంపాదన చేస్తూ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి సంపాదన అంతా ఏం చేస్తున్నారంటే అందులో నుంచి మన కుటుంబం వాళ్ళు ఏమైనా వస్తువులు అడిగినా సరే, మన పిల్లలు ఏమైనా వస్తువులు అడిగినా, మన పిల్లలు ఇంకేదైనా మన కొనియమన్నా కూడా, మన భార్య ఏదైనా వస్తువులు అడిగినా కూడా, మన తల్లిదండ్రులు ఏదైనా వస్తువులు అడిగినా కూడా మనం వాళ్ళకి ఏది కొనియలేకపోతున్నాం. ఎందుకంటే మనకు సంపాదన తక్కువ ఉంది, దాంతో పాటుగా మనకు కొనేటంత కెపాసిటీ లేదు, అంత స్తోమత లేదు. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తున్నామంటే ఏదో రకమైనటువంటి వాయిదాలు వేస్తూ వెళ్ళిపోతున్నాం, వాళ్ళకు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం, వాళ్ళని మెప్పిస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మనం సరిగా అన్నం తినక, టైంకి మనం పడుకోక, నిద్రకు చచ్చి, ఆకలికి చచ్చి, అదే విధంగా మనం ఎలాంటి సుఖాల్ని పొందకుండా, ఎటు ఫంక్షన్స్ కు వెళ్లకుండా, మన వాళ్ళందరికీ ఎటువంటి ఎంజాయ్మెంట్ చేపించకుండా మనం వచ్చిన సంపాదనతో బతుకుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇలా జీవితాన్ని సాక్రిఫై చేస్తున్నారు, జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనకు సరైనటువంటి సంపాదన లేకపోవడం వల్ల. సరైనటువంటి సంపాదన ఎందుకు లేదు అని అంటే, సంపాదన ఏ విధంగా చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అనే విషయం తెలియకపోవడం వల్ల మనం సంపాదించిన సొమ్ములో నుంచి అన్నింటినీ సాక్రిఫై చేసి, అన్నింటినీ మనము కొద్ది కొద్దిగా వాడుకొని మిగతా వాటిని పొదుపు చేస్తున్నాం, చిట్టీలు వేసుకుంటూ ఉన్నాం, అదేవిధంగా ఫైనాన్స్ లో దాచుకుంటూ ఉన్నాము, అదేవిధంగా పోస్ట్ ఆఫీసులో దాచుకుంటూ ఉన్నాము. ఇలా పిల్లల పెళ్లిళ్ళకి అవుతాయని చెప్పి, లేకుంటే జీవితంలో ఒక ఇల్లు కట్టుకుందాం అని చెప్పి దాచుకొని ఒక 5 లక్షలు 10 లక్షలు కాగానే మనం ఏం చేస్తూ ఉన్నామంటే, పిల్లల పెళ్లి ఇంకా సమయం ఉంది కదనే ఉద్దేశంతో ఆ 5 లక్షలు 10 లక్షల రూపాయలు బయటకు తీసి, దానికి ఇంకా మనం ఫైనాన్స్ తీసుకొని, లేకుంటే బ్యాంకు లోన్స్ తీసుకొని ఇల్లు కట్టుకుంటున్నాం. అంటే నా ఉద్దేశం ఇల్లు కట్టుకోవద్దని కాదు. ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలంటే మనకు అన్ని రకాలుగా డబ్బు ఉన్నప్పుడు, మనకు ఒక ఇల్లు కట్టుకున్నా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు, ఒక ఇల్లు కట్టుకున్నా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది కలగనప్పుడు, మనకు ఆర్థికంగా ఎటువంటి భారం పడనప్పుడు, మన దగ్గర ఇల్లు కట్టుకున్నా కూడా మన అవసరం నిమిత్తం డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలి. మనకు ఈ యొక్క కోచ్ లేకపోవడం వల్ల, మనకు ఒక గైడ్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, మనకు తెలియకుండా, మనకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల, అప్డేటెడ్ విషయాలు తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే చుట్టుపక్కల వారు ఏవైతే మాట్లాడుతుంటారో, నాయన ఇల్లు కట్టుకోనాయన, మనిషి అన్నప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలి, మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్లాట్ కొనాలి అని చెప్పి అడ్వైజ్ ఇస్తుంటారు, ఉచిత సలహాలు ఇస్తుంటారు. అందువల్ల మనం ఏం చేస్తామనంటే మనం కష్టపడి సంపాదించే సొమ్మంతా కూడా ఇల్లు కట్టుకుంటాం. దాని అప్పు తీర్పడానికి, బ్యాంక్ లోన్ కట్టడానికి, చిట్టీలు కట్టడానికి నానా యాతనలు పడుతున్నాం, తిప్పలు పడుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నాం మనం. కారణం ఏంటంటే మనకు ఒక గైడెన్స్ లేకపోవడం వల్ల, మనకు ఒక సలహాదారులు లేకపోవడం వల్ల, ఒక కోచ్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల డబ్బుని ఎలా పొదుపు చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలియాలి మనకు. ఆ తెలియకపోవడం వల్లే చాలా మంది ఏం చేస్తున్నారంటే 5 లక్షలు 10 లక్షలు సంపాదిస్తున్నారు, ఆ 10 లక్షలు ఇల్లుకు పెట్టేస్తున్నారు, ఇంటి మీద మనకు ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. ఆ ఇంటి అప్పును తీర్పడానికి నానాయాతనలు పడుతున్నారు. అదే విధంగా చూస్తుంటే పిల్లలు పెరిగి పెద్దగా అవుతారు, పెళ్లిళ్ళకి వస్తారు, అప్పుడు ఇంకా ముప్పతి పొలవడాల్సిన అవసరం ఉంటుంది, ఇంకా అప్పుల పాలు కావాల్సిన అవసరం ఉంటుంది. రోజు రోజుకు అప్పుల్లోనే కూరుకుపోతున్నారు. కారణం ఏంటంటే మనకు గైడెన్స్ లేకపోవడం వల్ల మై డియర్ ఫ్రెండ్స్, ఒక సలహా ఇచ్చేవారు లేకపోవడం వల్ల,
మనకి కనుక ఒక కోచ్ ఉంటే, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ కనుక ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? ఆ 10 లక్షల రూపాయలకి ఇంకొక అప్పు చేసి ఇల్లు కట్టకుండా ఆ 10 లక్షల రూపాయలు మనం ఇంకా 20 లక్షలు ఎలా చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కనుక ఉంటే, అటువంటి నాలెడ్జ్ కనుక ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ 10 లక్షల రూపాయలు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే హాయిగా ఉండగలుగుతాము, ఆ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ లో నుంచి ఒక 10,000 రూపాయలు పెట్టి మనం ఒక రూమ్ కిరాయి తీసుకున్నా కూడా అందులో హ్యాపీగా ఉండగలుగుతాము, మన చేతిలో డబ్బులు ఉంటాయి, మళ్ళీ మనకు ఆ డబ్బు పిల్లల్ని చేస్తూ ఉంటుంది. ఇటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్ల మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు, కటిక దరిద్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కదానికి మనకు అడ్వైస్ తీసుకుంటున్నాం, ప్రతి ఒక్కదానికి మనం సలహా తీసుకుంటున్నాం, కానీ మన జీవితానికి సలహా తీసుకోవట్లేదు. ఈ రోజు ఒక ఇల్లు కడితే ఇంజనీర్ ని మనము సంప్రదిస్తాం, ఒక పెళ్లి చేస్తే ఒక పంతుల్ని సంప్రదిస్తాం, ఒక బైక్ మనం డ్రైవింగ్ నేర్చుకోవాలన్న మనము కోచింగ్ కి వెళ్తాం, కారు మనం డ్రైవింగ్ నేర్చుకోవాలన్న కూడా కోచింగ్ కి వెళ్తాం. కానీ మన జీవితానికి ఒక కోచ్ అవసరం లేదా? మన జీవితానికి ఒక మెంటర్ అవసరం లేదా? మన జీవితానికి ఒక గైడ్ అవసరం లేదా? అందుకే ఈ రోజు చాలా మంది జీవితాలన్నీ చిన్న భిన్నమైపోతున్నాయి. ఫ్యామిలీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. భార్యని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇంట్లో అన్ని వ్యవహారాలు ఎలా చక్కదిద్దుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలి, పిల్లలకు ఎలాంటి పేరెంటింగ్ ని చేయాలి, ఇదంతా నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎంతో మంది విడాకులు తీసుకుంటున్నారు. ఎన్నో జీవితాలు కుప్పకూలిపోతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. కారణం ఏంటంటే కోచ్ లేకపోవడం వల్ల, ఒక సలహాదారు లేకపోవడం వల్ల, ఒక గైడ్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఏటన్నా మనం ఊరికి వెళ్ళాలన్నా, బైక్ మీద ఊరికి వెళ్ళాలన్నా, ఈరోజు ఒక కారు మీద ఊరికి వెళ్ళాలన్నా, ఆ మార్గ మధ్యంలో మనం ఎటు వెళ్తున్నామో తెలియకపోతే మనం ఏం చేస్తామంటే మొబైల్ ఓపెన్ చేసి మనము గూగుల్ మ్యాప్ సెట్ చేసుకుంటాం, GPS ఆన్ చేస్తాం. మనం అంటే నీకు ప్రయాణం చేయడానికి ఒక కోచ్ అవసరమైనప్పుడు, ఒక గైడ్ చేసేవారు అవసరమైనప్పుడు, ఒక ఇల్లు కట్టడానికి అవసరమైనప్పుడు, ఒక పెళ్లి చేయడానికి అవసరమైనప్పుడు, ఇంకా ప్రపంచంలో ఏ పని చేసినా కూడా ఒక అడ్వైస్ తీసుకున్నప్పుడు మరి నీ జీవితాన్ని నడుపుకోవడానికి, జీవితంలో సక్సెస్ కావడానికి, జీవితంలో ఉన్నత శిఖరాల్లోకి ఎదగడానికి నీకు కోచ్ అవసరం లేదా? ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. మనకు కోచ్ అవసరం అని చెప్పి తెలుసు, అయినా కూడా మనం కోచ్ ని పెట్టుకోము, ఒక మెంటర్ ని పెట్టుకోము. ఎందుకంటే వారికి మనం ఫీజు కట్టాల్సిన అవసరం. ఏదైనా ఈ ప్రపంచంలో మనం అప్డేటెడ్ నాలెడ్జ్ తీసుకోవాలన్నా సరే, సక్సెస్ కావాలంటే ఈజీగా ఎలా సక్సెస్ కావచ్చు, ఎటువంటి సక్రమైనటువంటి మార్గాలు ఉన్నాయి తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా కోచ్ ని పెట్టుకోవడం వల్ల, ఒక మెంటర్ ని ఉంచుకోవడం వల్ల, ఖచ్చితంగా మన జీవితంలో ఒక మంచి గైడ్ ఉండడం వల్ల మనకు మంచి మార్గం తెలుస్తుంది. ఈజీగా మనం సక్సెస్ కావడానికి, షార్ట్ టైం లో సక్సెస్ కావడానికి కావాల్సినటువంటి దారులు కూడా తెలుస్తాయి. కానీ అవన్నీ తెలుసుకోవాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. డబ్బు ఖర్చు పెట్టాలి అంటే మనం ఏం చేస్తుంటారంటే, మన పూర్ మెంటాలిటీ పీపుల్ అందరూ ఏం చేస్తుంటారంటే, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే, ఈ పేదరికంలో కొట్టుముట్టాడే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, డబ్బు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా రావాలి, నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసి నేను సక్సెస్ అవుతాను సార్, నేను అలాగే మనం వేరే వాళ్ళు సలహా తీసుకుంటాను సార్ అని అనుకుంటూ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఒక మెంటర్ కి, ఒక కోచ్ కనుక ఖర్చు పెడితే డబ్బులు పోతాయి. కానీ మనం ఎక్కడైతే దాబాలకు వెళ్తున్నాం, హోటళ్లకు వెళ్తున్నాం, పార్టీలకు వెళ్తున్నాం, అనేక రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ఎక్కడ కూడా మన పేరు తగ్గకుండా ఇప్పుడు సిట్టింగ్ కూర్చున్నారని కూర్చున్న దగ్గర 1000 కాదు 2000, అవసరమైతే ఇంకా కొద్ది ఎక్కిన తర్వాత ఆ నిశాలోకి వెళ్ళిన తర్వాత 5000 ఖర్చు పెడతాం. అదే పార్టీ చేస్తున్నామంటే పక్కింటి వారు బాగా చేశారు, లేకుంటే మనకు తెలిసిన వారు బాగా చేశారని చెప్పి మనం వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఆ ఫంక్షన్ గ్రాండ్ గా చేస్తాం. ఇవన్నీ చేస్తున్నటువంటి మనం మన మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోం. ఈ ప్రపంచంలో చూడండి, ఎవరైనా సరే ఏమంటారంటే ఇవన్నీ కొన్నారని అడుగుతారు కానీ నీ మీద నీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నావని ఎవరు అడగరు. ఎందుకంటే ఈ విషయం దాదాపుగా అందరికీ తెలియదు. 198 మందికి ఈ విషయం తెలియదు. ఒక కోచ్ ని పెట్టుకోవాలి, పర్సనల్ గా మనకు ఒక మెంటర్ ఉండాలి, మనకు ఒక 1-to-1 క్లాస్ ఇచ్చేవారు ఉండాలి, మనం గైడ్ చేసే వాళ్ళు ఉండాలనే విషయం తెలిస్తే గనక మన జీవితంలో అద్భుతాలు చేయగలుగుతాం మై ఫ్రెండ్స్, అద్భుతాలు చేయగలుగుతాం. ఇది తెలియదు, తెలిసినా కూడా దానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి మనం రెడీగా లేం. కొందరు అనుకుంటారు, ఇప్పుడు చూడండి ఈ వీడియో విన్న తర్వాత కూడా కొందరు అనుకుంటారు, ఎందుకు సార్ మాకు కోచ్ లేరా సార్, మాకు కూడా కోచ్ ఉన్నారు సార్, మాకు కూడా సలహా ఇచ్చే వాళ్ళు ఉన్నారు సార్, మాకు కూడా గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు సార్ అనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఉచితంగా సలహాలు ఇచ్చేవారు గనక అడ్వైజ్ చేస్తే, ఆ సలహాలు గనక మనం తీసుకుంటే మన జీవితంలో ఉన్నతి ఉండదు. ఎందుకనంటే మనం ఎవరి దగ్గర సలహా తీసుకోవాలంటే, ఎవరైతే రోజు రోజుకు అప్డేట్ అవుతున్నారో, వారి లైఫ్ లో ఎవరైతే రోజు రోజుకు గ్రో అవుతున్నారో, ఎవరైతే సక్సెస్ బాటలో ప్రయాణం చేస్తున్నారో అటువంటి వారి యొక్క అడ్వైస్ తీసుకోవాలి, అటువంటి వారి యొక్క సలహా తీసుకోవాలి, అటువంటి వారి యొక్క నాలెడ్జ్ ప్రకారము, వారి యొక్క ఆలోచనల ప్రకారం మన జీవితంలో ముందుకు నడవాలి. అప్పుడు మాత్రమే అద్భుతాలు చేయగలుగుతాం. అంతేకాని ఎవరు పడితే వారిని మెంటర్ అనుకుంటే కుదరదు, ఎవరు పడితే వాళ్ళ సలహా తీసుకుంటే కుదరదు. ఎందుకంటే అలా చేసి
చేస్తున్నాం కాబట్టి ఈ రోజు మన జీవితంలో ఉన్నతి లేదు, డెవలప్మెంట్ లేదు. రోజు రోజుకు ప్రతి సంవత్సరానికి డౌన్ ఫాల్ అవుతున్నామే కానీ ఏ రోజు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉంది. కారణం ఏంటి అంటే మనకు సరైనటువంటి మెంటల్ లేకపోవడం వల్ల. చరిత్రను తిరిగేసి చూడండి, చరిత్రలో ఎవరైనా పేర్లు లిఖించుకున్నారన్నా, వారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకున్నారన్నా వారికి ఒక కోచ్ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు చూసుకోండి, ఒక స్పోర్ట్స్ మ్యాన్ తీసుకుంటే, ఒక ఆటగాళ్ళని తీసుకుంటే, ఒక పిటి ఉషాకు మెంటర్ ఉంటారు, ఒక కోచ్ ఉంటారు. అదేవిధంగా పివి సింధుకు కోచ్ ఉంటారు, అలాగే ఒక సానియా మిర్జాకు కోచ్ ఉన్నారు, ఒక సచిన్ టెండూల్కర్ కోచ్ ఉన్నారు, విరాట్ కోహ్లీకి కోచ్ ఉన్నారు, ఎంఎస్ ధోనికి కోచ్ ఉన్నారు, గంగూలీకి కోచ్ ఉన్నారు. మనం హీరోయిన్లను తీసుకుంటే కూడా ఈరోజు చిరంజీవికి ఒక కోచ్ ఉంటారు, అదే విధంగా రామ్ చరణ్ కి ఒక కోచ్ ఉంటారు, అల్లు అర్జున్ కు ఒక కోచ్ ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ కు ఒక కోచ్ ఉంటారు, అదే విధంగా వెంకటేష్ కు ఒక కోచ్ ఉంటారు, నాగార్జున కు ఒక కోచ్ ఉంటారు, అమితాబ్ బచ్చన్ కు ఒక కోచ్ ఉంటారు. ఇలా వీళ్ళందరూ పర్సనల్ మెంటర్స్ పెట్టుకొని 1-to-1 ఎప్పుడు కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, 1-to-1 కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు అద్భుతాలు చేయగలుగుతున్నారు, వాళ్ళ చరిత్రలో వాళ్ళ పేరు లెక్కించుకోగలుగుతున్నారు. అటువంటి వారికి మనం ఏం చేస్తున్నామంటే దండలు వేస్తున్నాం, దండాలు పెడుతున్నాం, అదే విధంగా చప్పట్లు కొడుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఏ రోజైనా మనం దండలు వేసుకోవాలి, మనము దండాలు పెట్టించుకోవాలి, మన చప్పట్లు కొట్టించుకోవాలనే ఆలోచన మనకు వచ్చిందా? రాలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇటువంటి ఆలోచనలే కనుక వస్తే, మన ఆలోచన విధానం కనుక ఇలా మారిపోతే ఖచ్చితంగా మన జీవితంలో అభివృద్ధి ఉంటుంది, ఖచ్చితంగా ఉన్నతి ఉంటుంది. కాబట్టి ఇలా మనకు కోచ్ లేకపోవడం వల్లనే, ఒక గైడ్ చేసే వాళ్ళు లేకపోవడం వల్లనే మన ఆలోచనలు మారడం లేదు. మన ఆలోచనలు మారకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ప్రతి దాన్ని అశ్రద్ధ చేస్తున్నాం. మనకు తెలిసిన విధంగా మనం ప్రయాణం చేస్తున్నాం, మనకు తెలిసిన విధంగా మనం పని చేస్తూ ఉన్నాం. అలా కోచ్ లేకపోవడం వల్ల మనము మంచి మంచి ఆలోచనలు చేయలేక, అప్డేటెడ్ ఆలోచనలు చేయలేక ఈరోజు సమాజం ఎట్టిపోతుంది, మన ఆలోచన విధానం ఎట్టిపోతుందో తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామనంటే మనకు మన ఆరోగ్యాన్ని కూడా మనం అశ్రద్ధ చేస్తున్నాం, మన జీవితాన్ని కూడా మనం అశ్రద్ధ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్ల మనము చెమటను రక్తాన్ని ఒకటిగా చేసి సంపాదించిన సొమ్మంతా కూడా తీసుకొచ్చి హాస్పిటల్ పాలు చేస్తున్నాము, దవాఖాన్ల పాలు చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అదే విధంగా మన జీవితాన్ని కూడా అశ్రద్ధ చేయడం వల్ల మన జీవితంలో కటిక పేదరికంలోకి వెళ్తున్నాం. పేదరికాన్ని మనం అనుభవించడమే కాకుండా మన పిల్లలకు కూడా ఇచ్చిపోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఒక కోచ్ ని పెట్టుకోవాలన్నా, ఒక మెంటర్ ని పెట్టుకోవాలన్నా, ఒక గైడ్ ని పెట్టుకోవాలన్నా కూడా మీకు డబ్బులు ఖర్చు అయితేనే ఉద్దేశంతోనే ఈరోజు చాలా మంది వెనకాడుతున్నారు, వారికి తెలిసిన విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మీకు ఆ యొక్క ఇబ్బంది అవసరం లేదు, ఆ యొక్క ఆందోళన పడాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం, అందులో గనుక వస్తే మేమే మీకు అవకాశాన్ని ఇస్తాం. మీ సంపాదన చేస్తూనే, మీరు వ్యవసాయం చేస్తున్నా సరే, వ్యాపారం చేస్తున్నా సరే, మీరు ఉద్యోగం చేస్తున్నా సరే, మీ సంపాదనతో పాటుగా ఇంకొక రెండవ సంపాదన, అడిషనల్ సంపాదన కనుక చేసుకోవడానికి కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు కనుక పర్సనల్ కోచ్ కనుక కావాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, మాతో 1 సంవత్సరం ట్రావెల్ చేయండి. మీరు వచ్చి మా దగ్గర అవకాశం కనుక తీసుకుంటే మేమే అవకాశం ఇస్తాం, మేమే ట్రైనింగ్ ఇస్తాం, మేమే పర్సనల్ గా మీకు కోచ్ చేస్తాం. బిజినెస్ గురించే కాదు, మీ లైఫ్ గురించి కూడా కోచ్ చేస్తాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు మెంటరింగ్ చేయబడుతుంది. కాబట్టి దీని కొరకు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆ నంబర్ కి నేను ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి మీరు వాట్సాప్ చేయండి. మీ పేరు, మీ సిటీని వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేస్తే మేమే మీకు కాల్ చేస్తాం, మేమే మీకు ట్రైనింగ్స్ ఇస్తాం, మేమే మీకు మంచి స్ట్రాటజీస్ చెప్తాం, మేమే మీకు మెంటరింగ్ చేస్తాం, మేమే మీకు కోచ్ గా వ్యవహరిస్తాం. మీ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లగలుగుతాం. 1 సంవత్సరం పాటు మాతో పాటు పనిచేయండి, కలిసి పనిచేద్దాం, ప్రగతి సాధిద్దాం. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. కారణం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మాకు ఉత్సాహం కావాలన్నా, మాకు ఎక్సైట్మెంట్ కావాలన్నా మీ యొక్క కోఆపరేషన్ కావాలి. ఎంత మీరు కోఆపరేషన్ అందివ్వగలిగితే ఇటువంటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ మీకు తీసుకొచ్చి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా కోఆపరేషన్ చేస్తారని చెప్పి ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ రవీంద్ర కోట, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్.